ఎలా అనిపి ట్రైలర్లో ఏం నచ్చింది? అన్నీ బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గచ్చిబౌలి నుంచి వచ్చినాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాలే వరస్ట్ ఉంది. మీరే చెప్పండి, ఆనెస్ట్గా చెప్పండి. ఈ సెలబ్రిటీ పాస్ అన్నప్పుడు సెలబ్రిటీ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి మాకు ఇప్పుడు ఏం తేడా ఉంది మనందా? ఎన్ని రోజుల ముందు ఇచ్చారు పాసెస్ మీకు? మేము నైట్ వరకు ఆ వేణుప్రో అలా ఇంటి దగ్గర నుండే మార్నింగ్ ఇచ్చారు మాకు. నిన్న లిటరలీ ఎంత 8 hours మేము వెయిట్ చేసినాం, కానీ పాస్ చేయలే. ఇవాళ ఇచ్చారు మార్నింగ్. మీరు ఇది కొంచెం వైరల్ చేయండి. శ్రేయస్ మీడియాని కూడా, శ్రేయస్ మీడియాని, హరీష్ శంకర్ని. మేము ఒక ఎఫ్సీ తరఫున వచ్చినాం, మా హైదరాబాద్ పీకేఎఫ్సీ. మేము రాము అసలు ఈవెంట్లకి. సెలబ్రిటీ పాసెస్ వస్తున్నాయంటే వచ్చినాం, కానీ వచ్చినాక తీరా ఇది అయిపోయింది. సార్ చెప్పండి, చాలా ఇబ్బందికరమైనగా ఉంది ఇక్కడ చూడడానికి. ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు ఇక్కడ సిచ్యువేషన్? ఏ వేస్ట్ గాడు మేడం, వీడు పెద్ద శ్రేయస్ మీడియా వాడు, పనికి మాలినోడు. ఆ వేణు పిఆర్ వాడు అయితే వాడిని కుక్క కొట్టే కొట్టాలని. ఆడు మనిషి, ఆడు పవన్ కళ్యాణ్ పిఆర్ అని వదిలేస్తున్నాం. ఆడు ఏజ్ ఎక్కువ కాబట్టి అని చంపేద్దామనే పోయినాం ఇంతకుముందు. వేస్ట్ నా కొడుకు. నిన్న 4:30 గంటలు కూర్చోబెట్టిండు. ఆడు బతుకా అంది వేణు పిఆర్ గాంది. పిఆరా ఏదో మేడం, ఆడ నిన్న 4 hours కూర్చుంటే ఇచ్చారు పాసులు మాకు. ఆడ ఒక పిఆర్ ఎన్ని పాసులు ఇచ్చారు మేడం? సెలబ్రిటీ పాసులు ఎన్ని ప్రింట్? 200 ప్రింట్ చేసిన 200 చీరలు వేయాలి. 1000 ప్రింట్ వేస్తే 1000 చీరలు వేయాలా? మేము పిచ్చినా కొడుకులు ఇటుకు వచ్చిన వాళ్ళంతా. అయ్యమ్మ చెత్త నా కొడుకులు. కాకపోతే వేస్ట్ కాదు మేడం. పెద్ద ఏదో ప్రేమతో వచ్చినాం కానీ ఇట్లా చేస్తారనుకోలేదు చిల్లర నా కొడుకులు. ఓజీ కూడా ఇంతేనా? ఓజీ సూపర్ మేడం. ఓజీ అసలు ఆ ఈవెంట్ వానలో కూడా కుర్చీలోనే మేడం. అందరికి డిస్టెన్స్ ఉన్నా కూడా కనిపించింది స్క్రీన్. ఇంత దగ్గర ఉండి కూడా ఏం లాభం లేదు కదా మేడం. స్క్రీన్స్ కూడా లేవు, ఏం లేవు, చీరలేవు. ఆడ ముసలామే, ముసలోళ్ళు వచ్చారు, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చారు. వాళ్ళకన్నా కుర్చీలు ఇవ్వాలి కదా. మరి పాసులు ఎందుకు ఇచ్చారు? కానప్పుడు ఈవెంటే చేయొద్దు. శిల్పకళ వేదికలో వేసుకోవాలా 100 పాసులు ప్రింట్ చేసి. ట్రైలర్ బాగుందిలే మేడం. కళ్యాణ్ ఎట్లున్నా బాగానే ఉంటాడు. మేడం. హైదరాబాద్ ఎఫ్సీ ఆర్టీసీ క్రాస్ సంజయ్ థియేటర్లో మేమే మేడం ఈవెంట్ చేసేది. గబ్బర్ సింగ్ చేసింది, అన్నీ చేసింది మేము. ఇప్పుడు సాయిరామ్ మల్కాజ్గిరిలో చేస్తున్నాం. లాస్ట్ ఓజీ కూడా అక్కడే చేసాం, ఈసారి కూడా అక్కడే. ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? అండ్ ఇక్కడ పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అంటే? ఇప్పుడు ఇది ప్రతి కళ్యాణ్ గారి సినిమా అంటే బేసిక్గా అందరూ ఫ్యాన్స్ ఆయన చూడాలనే వస్తారు. బట్ వచ్చిన ఫ్యాన్స్కి కొంచెం అరేంజ్మెంట్స్ అన్ని కొంచెం సక్రమంగా చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు సెలబ్రిటీ వింగ్ అని చెప్పి దీనికి ఇచ్చి ఇప్పుడు మా లాంటి ఫ్యాన్స్ అందరికీ ఇలా సెలబ్రిటీ పాసులు ఇచ్చినా కూడా కూర్చొనే ఫెసిలిటీస్ లేకపోతే అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కొంచెం ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు సరిగ్గా చేసుకుని ఉంటే బాగుండేది. అండ్ ఫ్యాన్స్ని ట్రీట్ చేసే విధానం పాసులు ఇవ్వడానికి ఏదో ఒక స్లేవ్స్కి ఇచ్చినట్టు, లేదంటే ఏదో వీళ్ళకి ఇంకా భారంగా ఇచ్చినట్టు చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ లేకపోతే ఏ సినిమా హీరోలు లేరు. ఆ విషయం కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఇది ఆయన దృష్టి వరకు చేరట్లేదని ఒక ఉద్దేశంతో ఆయన కింద నుండే ఈ పిఆర్లు, కిందన ఎవరైతే మేనేజింగ్ చేసే మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో అంతా వాళ్ళే కీ రోల్ ప్లే చేస్తూ ఆడదాకా పోనీయకుండా ఈ మ్యానిపులేషన్స్ అన్ని చేస్తున్నారు. కాబట్టి ఫ్యాన్స్ అందరు ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసి ఇది ఆయన వరకు వెళ్ళి ఏం జరుగుతోంది, అసలు ఎందుకు ఫ్యాన్స్ ఇంత ఇబ్బంది పడుతున్నారు, అసలు ఫ్యాన్స్ని ఏ విధంగా ట్రీట్ చేసి పాసులు ఇస్తున్నారు, అసలు అంటే అది కరెక్ట్ వే కాదు. ఫ్యాన్స్ని అంటే నిన్న 7 hours 8 hours అందరినీ వెయిట్ చేయించి పాసులు ఇచ్చి సాయంత్రం ఇస్తామని చెప్పి రాత్రి దాకా వెయిట్ చేయించి పాసులు ఇవ్వడం అనేది నాట్ కరెక్ట్ థింగ్. సో అది ఇలా కాకుండా పద్ధతులు మారాలి అని కోరుకుంటున్నాం. సో చూడొచ్చు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకించి వివిఐపి దగ్గర పరిస్థితి ఇలాగే ఉంది, సెలబ్రిటీ పాసెస్ దగ్గర కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎన్ని పాసులు ప్రింట్ చేస్తారో దానికి సంబంధించిన చైర్స్ వేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఏమైపోయిన ఈ ఏర్పాట్లంతా మేము 7 నుంచి 8 hours వెయిట్ చేసి ఈ పాసులు అయితే తీసుకున్నాము. కానీ ఈ పాసులు తీసుకున్నప్పటికీ కూడా నినాము అని ఇక్కడ ఫ్యాన్స్